అభిమానాన్ని వదులుకుంటేనే భగవతత్వం బోధపడుతుందని వేదాంతం చెప్తుంది. మరోవైపు స్వాభిమానాన్ని వదులుకోవటం వల్లే భారత జాతి బానిసత్వానికి గురైందని చరిత్ర చెబుతుంది. ఈ రెండిట్లో ఏది నిజం? అభిమానంబు బంధము, దురభిమానుండై వధించినను వధంబు కాదు, కర్తృత్వమల్లని వానికి హింసయు సిద్ధింపదు అని భాగవతంలోని 7వ స్కంధంలో ధర్మరాజుకు నారదుడు తెలియజేస్తాడు. అభిమానం అనేది అడ్డుతెరగా నిలిచి భగవత్ సాన్నిహిత్యానికి చేరటానికి అవరోధంగా మారుతుంది. యత్ అచేతనోపి పాదై స్పృష్ట ప్రజ్వలంతి సవితు హినకాంత తేజస్వీ పురుష పరాకృత నికృతం కథం సహతే అంటుంది నీతిశాస్త్రం. అంటే ఒక సామాన్యమైన మణి తన మీద సూర్యకాంతి ప్రసరించగానే ప్రజ్వలంగా ప్రకాశించేటప్పుడు స్వాభిమానుడైనటువంటి మనిషి ఎదుటివారు అవమానిస్తే ఎలా సహిస్తాడు? లౌకికంగా జీవనాన్ని కొనసాగించేటప్పుడు నీ స్థాయి, నీ ఆలోచన, నీ ఆచరణ, నీ స్వాభిమానాన్ని నిలబెడుతూ ముందుకు సాగేలా ఉండాలి. శివాజీని కోటకు ఆహ్వానించిన ఔరంగజేబు తల వంచి లోపలికి రావాలని గుమ్మాన్ని కిందికి కడతాడు. ఆ గుమ్మాన్ని ఛేదించుకొని ముందుకు వెళతాడు తప్పితే తల వంచడు. ఇది స్వాభిమానానికి గుర్తు. హిందూ సామ్రాజ్య ప్రతిష్టాపన కోసం అహరహము కృషి చేసిన శివాజీ మహారాజు సమర్థ రామదాసు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అక్కడ అభిమానం లేదు. గురువు దగ్గర, దైవం దగ్గర అభిమానం అవసరం లేదు, ఉండకూడదు. సర్వము మీరేనన్న భావన ఉండాలి. అలౌకికంగా సములు దగ్గర స్నేహితులలాగా మెలిగేటప్పుడు స్వాభిమానాన్ని కాపాడుకుంటూ సమస్యను పరిష్కరించాలి. అంతేకాని స్వాభిమానాన్ని వదిలి సంచరించవటం వల్ల సమాజంలో స్థాయి తగ్గుతుంది, అవమానాల పాలు కావలసిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే అందరిలో ఆ భగవత్ చైతన్యమే అన్న భావన ఉన్నప్పుడు, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అన్న భావనతో సంచరించేటప్పుడు అభిమానం ఎందుకు? హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు. కానీ లౌకికంగా కార్యసాధన చేసేటప్పుడు స్వాభిమానం తగ్గకుండా సంచరించే ప్రయత్నం చేయాలి. ఆ స్వాభిమానాన్ని వదులుకున్న కారణంగానే అనేక మంది హిందూ రాజులు బానిసలై ఊడిగంచేశారు. స్వాభిమానంతో దేశ ప్రతిష్టను నిలబెట్టాలి అన్న ఆలోచనతో రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు అందరికీ ఆదర్శంగా నిలిచి భరత జాతి ప్రతిష్ట పతాకాన్ని ఎగురవేయగలిగారు. దాన్ని తెలుసుకుంటూ జీవితంలో ఎలాంటి మార్గాన్ని అవలంబించాలో అర్థం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి.